నా పేరు కుమార్ ముదిరాజ్, మాది జడ్చల్ల వీరశివాజీనగర్ బాదేపల్లి. మేము ఈ సంవత్సరం ఆపరేషన్ సింధూర్ అనే వినాయకుడిని ప్రతిష్ఠించాము మా టీం అందరం కలిసి. అదేవిధంగా మేము అందరం కలిసి ప్రయత్నం చేసుకున్నాము. అంటే మేము ప్రతి సంవత్సరం ఏదైనా వినాయకుడి రూపంలో ప్రపంచానికి ఒక మెసేజ్ ఇద్దామనే విధంగా ప్రతిసారి పెడతాము. మామూలుగా అందరు ప్యారిస్ పెడతారు, అది మాకు నచ్చదు. అలా కాకుండా మేము ఒక ప్రపంచానికి మెసేజ్ ఇచ్చే విధంగానే ప్రతిసారి తయారు చేసుకొని పెడతాం మేము. అందులో భాగంగా ఈసారి మనకు కాశ్మీర్లో యుద్ధం జరిగింది కాబట్టి ఆపరేషన్ సింధూర్ అనే కాన్సెప్ట్ తోటి మేము తీసుకొచ్చాము. ఆ విషయం కూడా ప్రజలు మమ్మల్ని మరీ కోరినందుకు ఆ కాన్సెప్ట్ తీసుకొని పెట్టడం జరిగింది. దానికి ఎలా చేయాలి, ఎలా మెసేజ్ చేయాలని ప్రయత్నం చేసి లాస్ట్కి ఈ విధంగా మేము తయారు చేశాము. దీనికి అంటే మేము తెలుసుకునే విషయం అంటే అప్పుడు జరిగిన బాధ తపన అంతా మాలో ఆలోచింప చేసినాయి కాబట్టి ఆ విషయాలన్నీ మేము ఈ విధంగా మేము చూపించడం జరిగింది. అప్పుడు జరిగిన మన ఆడపడుచుల సింధూరం తుడిచిపడ్డాయి. ఆ తుడిచిన బాధ మాకు మామూలుగా కనిపించలేదు. ఆ బాధని మేము తెలుసుకొని ఏ విధంగా చూపించాలో ఆ విధంగా చూపించాము. దాని తర్వాత కూడా మనకు కాశ్మీర్కి మన మోడీ గారు దానికి సపోర్ట్గా మన రిటర్న్ వాళ్ళకు యుద్ధం చేసి వాళ్ళని చంపబడ్డది. అది కూడా మాకు ఆనందంగా కనిపించింది. అదే కాన్సెప్ట్ తోటి మేము ఆ కాశ్మీర్ జరిగిన సంఘటనే మా ముఖ్య అంశం ఇది మా దగ్గరకు. అందులో భాగంగా ఇప్పుడున్న ప్రజెంట్గా ఉన్న మన బాలలకు విద్యార్థులకు కూడా కంపల్సరీ ఈ విషయాన్ని తెలియాలి, వాళ్ళ లోపల దేశభక్తి పెంపొందించాలనే విధంగా ఈ కాన్సెప్ట్ తీసుకున్నాము. ఇప్పుడున్న విద్యార్థులు కూడా చాలామంది వచ్చి స్టూడెంట్స్, కాలేజ్ స్టూడెంట్స్ కానీ స్కూల్ స్టూడెంట్స్ కానీ రోజు రావడం, ఇక్కడ వచ్చి చూడడము, దాని గురించి తెలుసుకోవడం, మమ్మల్ని వాళ్ళు అడిగే క్వశ్చన్లకు మేము ఆన్సర్ ఇవ్వడము, దీన్ని మేము ఒక లెక్చర్ చేయడం వల్ల కూడా మాకు ఒక పెద్ద హ్యాపీగా అనిపిస్తున్నది. మేము 2 నెలల నుంచి కష్టపడ్డ కష్టమంతా మాకు ఈ 2 రోజుల్లో మాకు ఆ ఆనందం 2 నెలల కష్టం మొత్తం 2 రోజుల్లో వెళ్ళిపోయింది. అది ఆ మామూలు ఆనందం కాదు. అంటే మేము చేసిన ఈ కృషి వల్ల దానికి మాకు 2 రోజుల ఫలితం దొరికింది. మామూలు ఫలితం కాదు. వాళ్ళు ఇచ్చే అభినందనలకు మాకు చాలు, ఈ జీవితానికి చాలు అనే విధంగా సంతోషపరుస్తుంది. అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా పర్యావరణానికి హాని కలిగించకుండా పండుగలు చేసుకోవాలి, అది మాకు ముఖ్య ఉద్దేశము. ప్యారిస్ అనేది కొద్దిగా తగ్గించి మట్టి విగ్రహాలను పూజిద్దాం. మట్టి విగ్రహాలు కాకుండా కూడా ఇంకా ఏదైనా ఒక దేశానికి ప్రపంచానికి ఒక మనం నుంచి నేర్పించే విధంగా మెసేజ్ ఇవ్వాలనే మెయిన్ కాన్సెప్ట్ మనది. ఇప్పుడున్న ప్రస్తుతానికి మన పిల్లలు కానీ పేరెంట్స్ కానీ అందరూ కూడా దేశభక్తిని పెంపొందించాలనేది మెయిన్ కాన్సెప్ట్. జై భారత్, జై జై భారత్. నా పేరు వేణుగోపాల్. వీరశివాజీనగర్లో ఈ యొక్క క్షిపణికి సంబంధించినటువంటి విగ్రహాన్ని ఏర్పాటు చేయడంలో మా ఉద్దేశం ఏంటి అంటే, ఈ సంవత్సరం 2025లో పహల్గామ్లో జరిగినటువంటి దాడికి మన హిందూ పర్యాటకులందరూ దాదాపుగా 28 మంది చనిపోవడం జరిగింది. వారి యొక్క భర్తలను కోల్పోయినటువంటి భార్యల యొక్క సింధూరాన్ని మనం తెలియజేస్తూ భారతదేశ ప్రపంచానికి మన యొక్క సత్తా ఏంటో నిరూపించడానికి మన ప్రధానమంత్రి గారు మరి పహల్గామ్కు ప్రతిదాడిగా క్షిపణితో మరి పాకిస్తాన్లో ఉన్నటువంటి ప్రావిన్స్లో వాళ్ళ యొక్క ఉగ్రవాదులను మట్టుపెట్టడానికి ఈ ఆపరేషన్ సింధూర్ని ప్రారంభించడం జరిగింది. ఒక్క రోజులో మరి పాకిస్తాన్ యొక్క ఉగ్రవాదులను తుడుముట్టించడానికి ఏదైతే క్షిపణిని ప్రయోగించారో ఆ క్షిపణి యొక్క నమూనాను మా యొక్క వీధిలో ఏర్పాటు చేసుకొని మరి పిల్లలకు కానీ తర్వాత విద్యార్థులకు కానీ మన ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలకు ఈ ఆపరేషన్ సింధూర్ అంటే ఏమిటి అనేది మేము ఈ క్షిపణి ద్వారా తెలియజేయడం జరిగింది. మరి మన ఆడబిడ్డల యొక్క సింధూరాన్ని తుడిచిపెట్టినటువంటి ఆ పాకిస్తాన్ యొక్క ఉగ్రవాదులను మట్టుపెట్టడానికి మరి మన ప్రధానమంత్రి గారు చేసినటువంటి ఈ యొక్క గొప్ప ప్రయత్నాన్ని అభినందిస్తూ మేము మన ప్రజలందరికీ తెలియజేయడానికి ఈ యొక్క క్షిపణి యొక్క నమూనాన్ని తయారు జరిగింది. దీన్ని చూసుకొని ఎంతోమంది వాళ్ళ యొక్క ఇన్స్పైర్ అయ్యి మరి ఇది చూడడానికి వస్తూ మమ్మల్ని ఎంతో అభినందించారు. ఖర్చుకు కూడా వెనకాడకుండా మా యొక్క గలీలో ఉన్నటువంటి మేమందరము తర్వాత ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎంతో సహకారం చేసి ఈ యొక్క గొప్ప క్షిపణిని మేము తయారు చేయడం జరిగింది. దీన్ని అందరూ చూసి ఎంతో గొప్పగా మమ్మల్ని అభినందిస్తున్నారు. మరి ఇలాంటివి మునుముందు కూడా మేము ఎన్నో కార్యక్రమాలు చేయదలుచుకున్నాం. గత 5 సంవత్సరాల నుంచి కూడా మేము ప్రతి ఒక్క కాన్సెప్ట్ తోటి మరి సైనికులు కానీ తర్వాత
ఇంకొకటి రకరకాలుగా వినాయకుల ప్రతిమల ద్వారా మేము మా యొక్క కోరికను ప్రజలందరికీ తెలియజేయడానికి ఈ యొక్క వేదికను మేము ఉపయోగించుకుంటున్నాం. దీని ద్వారా విద్యార్థుల లోపల కానీ, చిన్నపిల్లల లోపల కానీ, తల్లిదండ్రుల లోపల కానీ దేశభక్తి అంటే ఏంది అనేటువంటి విషయాన్ని తెలియజేయడానికి మేము ఇలాంటి నమూనాలు ఎన్నో తయారు చేస్తూ ఖర్చుకు కూడా వెనుకాడకుండా కూడా మేము ఇలాంటి ప్రయోగాలు చేస్తున్నాను. ఈ ప్రయోగం చేసినందుకు కూడా మా వీధిలో ఉన్నటువంటి తల్లిదండ్రులు కానీ, విద్యార్థులు కానీ, పిల్లలందరూ కూడా చూసేటువంటి వచ్చినటువంటి ప్రేక్షకులు కానీ అందరూ కూడా వచ్చి మమ్మల్ని చాలా అభినందిస్తున్నారు. మరి ఈ విషయాన్ని మేము ఇది ఒక మాకు స్ఫూర్తి. ఎందుకంటే భారతదేశం యొక్క విలువను ప్రపంచానికి చాటి చెప్పడానికి మనం భారతదేశం చేసినటువంటి మన సత్తా ఏందో ప్రపంచ దేశాలకు తెలియడానికి చేసింది మనం జరిగినటువంటి ఈ యొక్క ఆపరేషన్ సింధూర్. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.